అమెరికా, యూరప్, నాటో దేశాలన్నీ ఒత్తిడి తెస్తున్నా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు యుద్ధం ఎట్లా చేస్తున్నాడు? వాళ్ళ దేశంలో కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇవన్నీ 20%. 80% ప్రజలు నెతన్యాహు వెనకాల ఉన్నారు. యుద్ధాన్ని అంగీకరిస్తున్నారు. ఇప్పుడు గనక హమాస్ తీవ్రవాదాన్ని చిట్ట చివరి వరకు తుదముట్టించకపోతే ఇజ్రాయెల్ రాబోయే 100 ఏళ్ల పాటు నరకం అనుభవిస్తుంది. ప్లస్ ఇజ్రాయెల్ని ఆక్యుపై చేసుకుని మతరాజ్యంగా మార్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇవాళ ఉన్న యూదులు రేపు పొద్దున మతం మారక తప్పని పరిస్థితి సృష్టించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒక ఆఫ్ఘనిస్తాన్, ఒక మలేషియా, ఒక థాయిలాండ్, ప్రపంచంలో ఎక్కడెందుకు ఇప్పుడు ప్రస్తుతం టర్కీ, మొన్నటిదాకా క్రైస్తవ దేశమైన టర్కీ, అలాగే మొన్నటిదాకా క్రైస్తవ దేశంగా ఉన్న ఇటలీని ముస్లిం దేశంగా మారుస్తుంటేనే కదా అక్కడ ప్రజలు తిరగబడింది. ఇప్పుడు అదే పరిస్థితుల్లో అక్కడ ఉన్నారు. అందుకే రైటిస్ట్ పార్టీలు గెలుస్తున్నాయి. దాన్ని బట్టినే అక్కడ ప్రజల ఆలోచన వేరు, అంతర్జాతీయ సమాజపు ఆలోచన వేరు అన్నది అర్థమవుతుంది.